అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వంశీ అను వ్లాగ్స్. ఈరోజు మనం బేబీస్ కోసం చాలా హెల్తీగా వెయిట్ గెయిన్కు సహాయపడే 3 వెయిట్ గెయిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 బాదం, 2 కాజు, 2 డేట్స్ తీసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనం బేబీస్కి 8th మంత్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. నానిన తర్వాత బాదంకి పీల్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ సూజీ రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకొని మెత్తగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ బేబీస్కి మంచి వెయిట్ గెయిన్ అవ్వడానికి సహాయపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా మకానా ఓట్స్. దీనికోసం పండిన అరటిపండుని సగం తీసుకొని స్పోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బనానా బేబీస్కి చాలా మంచిది కాబట్టి డైలీ మీల్స్లో అయినా లేకపోతే వారానికి 2 టైమ్స్ అయినా ఇవ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మకానా పౌడర్ 2 స్పూన్స్, 1 స్పూన్ ఓట్స్ పౌడర్ని వేసుకొని కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకొని మెత్తగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీ బేబీ ఫుడ్ టైం బట్టి మీరు బేబీకి ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ డిన్నర్ టైంలో అయినా సరే ఈ రెసిపీని మీరు పెట్టుకోవచ్చు అండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక మ్యాష్ చేసి పెట్టుకున్న బనానా కూడా వేసుకొని 2 మినిట్స్ అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉండడమే కాకుండా బేబీస్కి మంచి ఎనర్జీని కూడా ఇస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థర్డ్ రెసిపీ వచ్చేసి యాపిల్ ఓట్స్ ప్యూరీ అనమాట. ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక్కోసారి చూసేద్దాం. ఒక మీడియం సైజ్ యాపిల్ని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్పోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ని కొంచెం పాలను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక లాస్ట్లో యాపిల్ ప్యూరీని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఈ రెసిపీలో ఫైబర్, విటమిన్స్ రిచ్గా ఉండి డైజెషన్ బాగా అవ్వడానికి సహాయపడుతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ తయారు చేసి మీ బేబీకి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.